ముందు దళిత నాయకులు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు మీ డిమాండ్ లేదు. అసలు యాక్చువల్ గా ఈ నిరసన దళిత ఎస్సీ సంక్షేమ హాస్టల్ ఏవైతే ఉన్నాయో అసలు రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 46 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 46 ప్రకారం ఎస్సీ హాస్టళ్లకు కల్పించాల్సినటువంటి మినిమం వసతులే కాదు, వాళ్ళకి ఇంకా సౌకర్యవంతమైనటువంటి వసతులు కల్పించాలనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు. అవి పక్కన పెట్టి ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం మరి నిమగ్నం అవడం, రాష్ట్ర ప్రభుత్వం కేవలం దళితులు నడిచేటువంటి విధంగా వ్యవహరించడం ఇది చాలా సిగ్గుచేటు. పేద విద్యార్థులు హాస్టల్స్ లో చదువుకునే ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే దళితులు కాకుండా ఉండాలని దళితులకు హాస్టల్ వసతి విద్యను దూరం చేసేటువంటి విధంగా ఒక పక్క విద్యా హక్కు, ఒక పక్క దళితులకు కావలసినటువంటి మరి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దూరం చేసేటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. వెంటనే ఇక్కడ ఏవైతే హాస్టల్ ఉండేదో గత 40 సంవత్సరాలుగా ఈ హాస్టల్ పునఃప్రారంభించాలి. పునఃప్రారంభించి ఉన్నటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా వాళ్ళకి మరి కల్పించాలని చెప్పేసి ఈ నిరసన ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.